హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థినికి ఫుడ్ పాయిజన్ అయింది. అస్వస్థతకు గురైన విద్యార్థినికి వాంతులు విరోచనాలయ్యాయి. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించింది. దీంతో బాధిత విద్యార్థుల సంఖ్య 24కు చేరింది. ఇప్పటికే ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులు కింగ్ కోటి నీలఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటన మరోసారి కలకలం రేపుతుంది. గురుకులాల్లో చదువుకుంటున్న తమ పిల్లలకు రక్షణ లేదంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. పిల్లల ప్రాణాలకు రక్షణ ఏదని ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రిలో ఉంటే మంత్రులు కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్ బాలింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థినికి ఫుడ్ పాయిజన్ అయింది. అస్వస్థతకు గురైన విద్యార్థినికి వాంతుల విరోచనాలయ్యాయి. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించింది. దీంతో బాధిత విద్యార్థుల సంఖ్య 24కు చేరింది.